ప్రకృతి గుణం ఏంటంటే నువ్వు నీరు పోయకుండా పెరుగుతుంది. అది అడవిలో ఉండేటటువంటి చెట్లను ఎవడు పెంచుతున్నాడు? ఆ చెట్టే పెరుగుతుంది, ఆ చెట్టే వర్షాకాలంలో పుష్పిస్తుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది, మళ్ళీ చెట్టు మొలుస్తుంది. దాని లక్షణ సృష్టి ధర్మం అది. ఆ కలుపు మొక్కలు ఎక్కువైనప్పుడల్లా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎన్నిసార్లు అయితే ఈ కలుపు మొక్కలు పెరుగుతుంటాయో ఈ కలుపు మొక్కలను పీకేయడానికి ఒక ఆయన సృజామ్యహం అంటే పుట్టడం కాదండి, ప్రకటించబడతాడట మన మధ్యలోంచే. ఒక ఊరిలో ఒక గ్రామ సర్పంచ్ కావచ్చు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఒక దేశంలో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు. ఎవరో ఒకరు సుజామ్యహం పుట్టుకొని వచ్చి దాన్ని సంస్కరించేటటువంటి పని చేస్తారు. అది చేయకపోతే ఏం జరుగుతుంది అంటే పుణ్యాత్ములంతా ఎప్పుడు లోపల బాధపడుతూ ఉంటారు. నెంబర్ 1 కోడలు సీరియల్లో అత్తలాగా బాధపడుతూ ఉంటారు. లోపలనే గులిగి చచ్చిపోతారు. పుణ్యాత్మనికే ఎప్పుడు భయం ఉంటుంది, అదేం విచిత్రమో. పాపాత్మనికి ఏ భయం ఉండదు.